ప్రేమ మరియు భక్తి అంటే ఏమిటో తెలియజేసిన కృష్ణుడి కథలు ఎంత అందమైనవి. మనం ఇప్పుడు కృష్ణుడి గొప్పతనాన్ని వెల్లడించే 10 అమూల్యమైన విశేషాలను తెలుసుకుందాం. కృష్ణుడు భీష్ముని అన్ని బాణాలను తన బొటనవేలు కింద నొక్కి ఉంచాడు. తద్వారా అర్జునుడికి ఎటువంటి హాని జరగకుండా కాపాడాడు. దీని గురించి మరికొంచెం వివరంగా తెలుసుకుందాం. మంచి సద్గుణాలను పెంపొందించుకోవాలంటే మనలోని చెడు గుణాలను పోగొట్టుకోవాలి. అసూయ యొక్క గుణం దైవత్వానికి సంబంధించిన విషయాలలో కూడా వస్తుంది. అర్జునుడు రథంలో కూర్చున్నాడు. కృష్ణుడు రథాన్ని నడుపుతున్నాడు. అర్జునుడు కృష్ణుడి దైవత్వం గురించి పూర్తిగా అర్థం చేసుకోనప్పటికీ కృష్ణుడు గొప్ప వ్యక్తి అని అతనికి నమ్మకం ఉంది. అర్జునుడు కృష్ణుడు వివరించిన ప్రతి విషయాన్ని విన్నాడు, కానీ అతను దానిని తినలేదు. అర్థంలో అతను వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించలేదు. దీన్ని వివరించడానికి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ. యుద్ధం జరుగుతూ ఉండేది. అర్జునుడిపై మరణాయుధాలు ప్రయోగించారు. ఆ రోజు భీష్ముడితో యుద్ధం జరుగుతోంది. భీష్ముడు పడిపోయాడు. ఆ రోజు రథంలోకి చాలా ప్రమాదకరమైన ఆయుధాలు ప్రవేశించాయి. అర్జునుడికి భగవంతునిపై విశ్వాసం ఉన్నప్పటికీ యుద్ధంలో విజయం సాధించాడనే అహంకారాన్ని అలరించాడు. సూర్యుడు అస్తమించాడు మరియు వారు తమ రథాలతో ఇంటికి తిరిగి వచ్చారు. కృష్ణుడు కేవలం రథాన్ని నడిపాడు. అర్జునుడు నిజంగా యుద్ధంలో విజయం సాధించాడనే గర్వం అర్జునుడిలోకి ప్రవేశించింది. రథం వారి గుడారానికి చేరుకోగానే, అర్జున, నువ్వు దిగి లోపలికి వెళ్ళు అన్నాడు కృష్ణుడు. అహంభావి అర్జునుడు, నేనే యజమానిని, కృష్ణుడే డ్రైవర్. అందుకని డ్రైవర్ ముందు దిగి నా కోసం డోర్ తెరిచినప్పుడే నేను దిగాలి. ఇది సరైన ప్రోటోకాల్. అలా ఆలోచిస్తూ అర్జునుడు, దయచేసి ముందుగా దిగండి అన్నాడు. కానీ కృష్ణుడు, లేదు, వద్దు అర్జున, నువ్వు ముందు దిగు అని సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో వాగ్వాదం కొనసాగింది. ఒక రకంగా చెప్పాలంటే అర్జునుడు కూడా కృష్ణుడిపై పాక్షికంగా అసూయపడ్డాడు. అతను ఇలా అనుకున్నాడు, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ఎందుకంటే నేను ఎల్లప్పుడూ అతనిని గొప్ప వ్యక్తిగా భావించాను. అయితే ఆయన నాకంటే గొప్పవాడా? సరే, యుద్ధం ఇంకా కొనసాగవలసి ఉంది. అర్జునుడు ఇప్పుడు కృష్ణుడితో శత్రుత్వం పెంచుకుంటే మరుసటి రోజు ఏమి జరుగుతుందో అని ఆలోచించాడు. ఆ విధంగా కొంత భయాన్ని గ్రహించి అర్జునుడు దిగిపోయాడు. రథం దగ్గర నిలబడ్డాడు. కృష్ణుడు మళ్ళీ పట్టుబట్టాడు. నువ్వు ఇంటి లోపలికి వెళ్ళు. వేరే మార్గం లేకుండా అర్జునుడు లోపలికి వెళ్ళాడు. అప్పుడు కృష్ణుడు రథం నుండి దూకాడు. వెంటనే ఆ రథం ఖాళీ బూడిదైంది. అది చూసి ఆశ్చర్యపోయిన ధర్మజుడు మరియు అర్జునుడు ఈ పేలుడుకు గల కారణాలను కృష్ణుడిని అడిగి తెలుసుకున్నారు. కృష్ణుడు ఇలా అన్నాడు, అర్జున, దైవత్వం మరియు దైవిక ఆట లేదా క్రీడ యొక్క సూత్రాన్ని ఎవరూ అర్థం చేసుకోలేదు. దేవునికి స్వార్థం లేదు. తన భక్తులను రక్షించడం ఒకటే ఆయన ప్రతిజ్ఞ. తన భక్తులను పోషించడమే అతని ఏకైక కర్తవ్యం. ఈరోజు భీష్ముడు వేసిన బాణాలన్నీ నా పాదాల బొటన వేలు కింద నొక్కబడ్డాయి. అందుకే ఆయుధాలు ఏవి మీకు హాని కలిగించలేదు. నేను ముందుగా దిగి ఉంటే ఈ ఆయుధాలన్నీ పేలి రథం బూడిదగా మారిపోయేవి. ఈ పరిస్థితుల్లో నువ్వు కూడా ఖాళీ బూడిదైపోయావు. ఈ సత్యాన్ని గుర్తించకుండా ముందు నేనే దిగాలి అని మీరు పట్టుబట్టారు. ఈ మాటలు విన్న అర్జునుడు తన అహంకారాన్ని పోగొట్టుకున్నాడు. భగవంతునిలో తప్పులు వెతకడం కూడా అసూయ యొక్క గుణమే.